నమస్కారం మీ అందరికీ గుడి పాడవాచి ఆర్థిక శుభేక్ష అంటే నేను మీ అందరికీ మరాఠీలో చెప్తున్నా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి. సో మా దగ్గర ఉగాదిని గుడి పాడవ అంటారు. మేము ఈరోజు ఉగాదిని కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మీరు కూడా అట్లనే చేసుకుంటారు కదా. సో చూడండి, నేను ఈరోజు పిస్తా హౌస్కి వెళ్ళిపోయినా, చాయ్ తాగేసి కొంచెం బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి చాయ్ తాగేసి ఇంటికి వెళ్తున్నాం. దాని తర్వాత మేము పోలేలు ఇంకా కడీ చేస్తాం అనమాట. సో మన దగ్గర తెలుగు వాళ్ళు పచ్చడి చేస్తారు కదా. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు చాలామంది నాకు పచ్చడి తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. నాకు చాలా ఇష్టం పచ్చడి అంటే. కానీ ఇప్పుడు పెద్దగా అయ్యేసరికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ అడ్వకేట్స్. వాళ్ళు కూడా చాలామంది నన్ను రమ్మన్నారు ఇంటికి, కానీ నేను వెళ్ళలేదు. బట్ ఒక ఫ్రెండ్ నాకు పచ్చడి ఇంకా భక్షాలు తీసుకొచ్చి ఇచ్చిండు. అతన్ని కలవడానికి మనం అమీర్పేట్కి వెళ్తున్నాము. అండ్ మా సిస్టర్స్ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ మా సిస్టర్స్ అనమాట. మేమందరం కలిసి మస్తు ఎంజాయ్ చేసినాం ఆ రోజు. ఇంకా మా పిన్ని బర్త్డే కూడా ఆ రోజు. సో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. దాని తర్వాత అమీర్పేట్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఇచ్చిన భక్షాలు ఇంకా పచ్చడి తీసుకొని ఇంటికి వెళ్ళినాము. ఇగోండి వీడే మా తమ్ముడు, ఆయన పేరు శివ. అమీర్పేటలో మీకు ఎక్కడ కలిసినా కూడా ఆయన షాప్ల నుంచి ఏదో ఒకటి కొనండి, ఓకేనా. ఇతనే మన హరి అండ్ ఇతను హుసేన్. పచ్చడి ఇవ్వంగానే ఎట్లా తాగుతున్నాడు చూడండి. హరి నవ్వుతున్నాడు. సో మేమందరం చాయ్ తాగేసి పచ్చడి అక్కడే రోడ్డు మీద తాగేసి ఇంటికి వెళ్ళి ఇంకా మస్తు మూవీ చూసుకొని పడుకున్నాం. ఇట్లా జరిగిందనమాట మా ఉగాది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇప్పటికీ బాయ్.